దేవరాగం జ్ఞానయోగం వ్యాసపీఠం బహువేదశాస్త్రం బోధామృతహిత శ్రీమన్నారాయణం శివగౌరీ సంభాషిత సకల పురాణం అష్టాక్షరి పంచాక్షరి మంత్రావరణం అఖిల దేవతా సంస్తుతి పారాయణం జయమంగళకరమీ ప్రవచన శ్రవణం అనుదినము శుభము సుఖము జీవన గమనం దేవరాగం జ్ఞానయోగం ఆపదామపహర్తారం దాతారం సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహం. జయ శ్రీమన్నారాయణ. ప్రియ భగవద్బంధువులారా, ఏదైనా ఒక మంత్రానికి సిద్ధి కలగాలంటే ఇలా ఇలా చేయాలి అనేవి కొన్ని నియమాలు చెప్పారు మనకి మంత్రశాస్త్రంలో. మనకి ఆగమాది గ్రంథాల్లో మంత్రాలు, ఆ మంత్రాలకి ఒక్కొక్క దానికి ఫలితం కావాలంటే ఏమేం చేయాలి, ఎలా చేయాలి అని ఇలాంటి విషయాల్ని చెబుతూ ముఖ్యంగా అక్షరలక్షాత్మకంగా మంత్రాన్ని జపించుట తగును. అక్షరలక్షము అనంటే ఒక మంత్రంలో ఎన్ని అక్షరాలు అయితే ఉంటాయో ఒక్కొక్క అక్షరానికి ఒక్కొక్క లక్ష అనే సంఖ్య పెట్టుకొని 6 అక్షరాల మంత్రానికి షడక్షరి అంటుంటారు. అంటే 6 లక్షల సార్లు జపం చేయాలి. పంచాక్షరి 5 లక్షల సార్లు జపం చేయాలి. అష్టాక్షరి 8 లక్షల సార్లు జపం చేయాలి. అంటే మంత్రాన్ని అంత సంఖ్యలో జపం చేయాలి అనేది నియమం అన్నమాట. అయితే సామాన్యంగా యుగాన్ని బట్టి ఈ సంఖ్య మారుతూ ఉంటుంది. అంటే మొదటి యుగంలో అంటే కృత యుగంలో ఒక అక్షరానికి 1 లక్ష సార్లు చొప్పున ఎన్ని అక్షరాల మంత్రంలో ఉంటే అన్ని లక్షల సార్లు జపం చేస్తే ఆ మంత్రానికి సిద్ధి లభిస్తుంది. అంటే మంత్రం ఫలిస్తుంది చేసిన వ్యక్తికి అని అర్థం అన్నమాట. అదే త్రేతాయుగం వచ్చేటప్పటికి దానికి రెట్టింపు సార్లు చేయాలి. 2 సార్లు అంటే 16 లక్షల సార్లు చేయాలన్నమాట. 8 అక్షరాల మంత్రం అనుకోండి, 8 8 16 లక్షలు అవుతాయి. అదే ద్వాపరయుగం వచ్చిందనుకోండి 3 రెట్లు చేయాలి, అంటే 24 లక్షల సార్లు చేయాలన్నమాట. అదే కలియుగంలోకి వస్తే 4 సార్లు జపం చేయాలి, 4 రెట్లు. అంటే 5 అక్షరాల మంత్రం అయితే 5 4 20 లక్షల సార్లు. అది ఏకాక్షరి అనుకోండి, ఒకే అక్షరం అనుకోండి, అంటే 4 లక్షల సార్లు అన్నమాట. ఈ కలియుగంలో చేస్తే మంత్రానికి సిద్ధి కలుగుతుంది. అంటే దానికి ఇంకా కొన్ని నియమాలు కూడా ఉన్నాయి. మొదట జప సంఖ్య, ఆ చేసిన జపంలో దశాంశం అంటారు, అంటే 10వ భాగం అన్నమాట. అంటే 1,00,000 సార్లు చేస్తే అందులో 10వ భాగం 10,000 సార్లు. అంత సంఖ్యలో హోమం చేయాలి. అందులో 10వ భాగం తర్పణం చేయాలి. ఏదో తిల క్షీరాదులు కలిపి తర్పణాదులు చేయాలి. అందులో 10వ భాగం పుష్పార్చన చేయాలి. అందులో 10వ భాగం యోగ్యులైనటువంటి వ్యక్తులకి అన్న సమారాధన చేయాలి. ఇన్ని కూడా ఒక క్రమ పద్ధతిలో జరిగితే, అన్ని పద్ధతిగా వీడు చేసుకోగలిగితే ఆ మంత్రం వీడికి ఫలిస్తుంది అన్నమాట. ఒక్కొక్కసారి సంఖ్యలో మార్పులు ఉండొచ్చును. ఇది
ఇది ఇన్ని వేల సార్లు చేయండి, ఇది ఫలిస్తుంది. ఇది 12,000 సార్లు చేయండి, లేదో ఇది 20,000 సార్లు, ఇది 8,000 సార్లు చేయండి ఫలి. ఇలాగేవో వాళ్ళు సంఖ్యా నియతిని ఆగమాల్లో వాళ్ళే ఇచ్చేస్తారు. కానీ అలా కాకుండా కూడా సామాన్యమైనటువంటి నియమం ఏంటంటే అక్షర లక్షాత్మకము. అది కలియుగంలోకి వచ్చేటప్పటికి 4 సార్లు, 4 రెట్ల సార్లు దాన్ని పెంచుకుని చేసుకోవాలి. మన పెదజీయర్ స్వామి వారు నారాయణ అష్టాక్షరి మహామంత్రం ఉంటుంది కదా, దీన్ని జపం చేయాలి అని ఆ జపానికి ఆవిర్భావపు చోటైనటువంటి బద్రీనాథ్ హిమాలయాల్లో ఉంటుంది కదా, అక్కడ మంత్రం ఆవిర్భవించింది అని చెప్తారు. అక్కడికి వెళ్ళి 4 సార్లు చేశారన్నమాట. ఒక్కొక్కసారి అక్షర లక్షాత్మకంగా చేశారు. చివరిసారి చేసేటప్పుడు అక్షర లక్షాత్మకం కాకుండా 10 కోట్ల సార్లు చేయించారన్నమాట. వారొక్కరే కాకుండా ఇంకా చాలామందితో కలిసి 10 కోట్ల సార్లు చేశారు. మంత్రసిద్ధి ఆ రకంగా ఏర్పడుతుంది అని అంటారు. ఆ రకంగానే బహుశా స్వామివారు దేశమంతా రకరకాల కార్యక్రమాలతో ఆధ్యాత్మికమైనటువంటి ఒక చైతన్యానికి వారు కారకులయ్యారు అని వారి యొక్క చరిత్రతో పరిచయం ఉండేటటువంటి పెద్దలు అంటుంటారనమాట. మంత్రం అట్లాగా ఫలించాలంటే చేయవలసినటువంటి పద్ధతి. దీంతో పాటు మరొక నియమం కూడా ఉంది దానికే, మంత్రానికి. మంత్రం జపం చేసేటప్పుడు ఎక్కడ కూర్చుని చేయాలి? మామూలుగా మన ఇంట్లో కూర్చుని చేసుకోవచ్చు. ప్రశాంతంగా ఉండేటటువంటి చోట, ఏ రకమైనటువంటి చికాకులు కలిగించకుండా ఉండేటటువంటి చోటు, ఇతరమైనటువంటి పరిస్థితులు ఏవి కూడా వీడి యొక్క ఏకాగ్రతని చెదర్చకుండా ఉండేటటువంటి చోటు, ఒక గదిలో కూర్చుని చక్కగా వీడు జపం చేసుకోవచ్చు. కానీ ఇంట్లో కూర్చుని చేసేటటువంటి జపం కంటే గోశాలలో కూర్చుని చేసేటటువంటి జపానికి ప్రయోజనం ఇంకా ఎక్కువ అంటారు. అంటే ఇంట్లో కూర్చుని 10 సార్లు చేస్తే ఎంతో, గోశాలలో కూర్చుని ఒక్కసారి చేస్తే అంత ప్రయోజనం వస్తుంది అని అంటారన్నమాట. అంటే దీనికంటే 10 రెట్లు ఫలితాన్ని అది ఎక్కువ ఇస్తుందని అర్థం. ఇప్పుడు గోశాలలో చేసేటటువంటి జపం కంటే కూడా నదీ తీరం దగ్గర కూర్చుని చేసేటటువంటి జపం ఇంతకంటే 10 రెట్లు ఫలితాన్ని ఇస్తుంది అని అంటారు. అంటే స్థానం యొక్క శౌచాన్ని బట్టి, నేలలో ఉండేటటువంటి శుద్ధిని బట్టి అన్నమాట. అంటే ఇంట్లో ఉండేటటువంటి శుద్ధి అనుకోండి, రోజు అక్కడంతా రకరకాలైనటువంటి తిండ్లు తింటారు, తిరుగుతూ ఉంటారు, మనుషులు వస్తుంటారు, వెళుతూ ఉంటారు. దీనికంటే గోశాలలో అయితే నిరంతరము, అప్పట్లో మంచి గోవులు ఉండేవి అది చెప్పే రోజుల్లో. అంటే అప్పట్లో గోవులు అంటే సహజమైనటువంటి దేశవాళీ గోవులే ఉండేవి. వాళ్ళకి ఇతరమైనటువంటి హైబ్రిడ్ అనేది అప్పటికి వాళ్ళకి తెలియదు అసలు. ఆ తర్వాత గోవు లాంటి జంతువులు ఉంటాయి అని తెలుసును, దానికి వాళ్ళు గవయము అని కూడా ఓ పేరు పెట్టారు. గో సదృశో గవయ అని అంటుంటారు. గవయము అని పేరు పెట్టారు, కానీ అది ఇలా ఉంటుంది అనేది మనకి తెలియదు. కానీ ఇప్పుడు మనం చూస్తున్నాం, అది గోవులాగా కనిపిస్తుంది, జెర్సీ అని వాటికి పేరు పెట్టుకున్నారు ఇప్పుడు. సో ఇలాంటివన్నీ ఆ రోజుల్లో ఉండేవి కావు కనుక గోశాలలో గోవు యొక్క పేడతోటి నిరంతరము అది ఎప్పుడు కూడా శుద్ధి అవుతూనే ఉంటుంది కనుక ఇంటికంటే కూడా ఆ స్థానం ఎక్కువ ప్రభావం కలిగినది. అంటే ఇతరమైనటువంటి చోట్లలోంచి ఏర్పడేటటువంటి ఆ వాయువుల యొక్క ప్రభావం ఆ చోట రాదు. అంచేత అక్కడ చేసే ఏకాగ్రత, అక్కడ చేసేటువంటి జపం చక్కగా ఫలిస్తాయి అని అర్థం అన్నమాట. ఇంతకంటే నదీ తీరంలో 10 రెట్లు ఎక్కువ ఫలితం అంటారు. ఎందుకని అంటే నదీ తీరాల్లో సతతము ప్రవహించేటటువంటి నీటి యొక్క ప్రభావం చేత అక్కడ నేలలో దోషాలు ఏమీ ఉండవు. ఎందుకంటే అక్కడ సహజంగా ఇసుక ఉంటుంది కదా, అంచేత ఆ ఇసుక అంతా కూడా నీటి ప్రవాహంతో ఉండేటటువంటి మట్టిలో చెత్తంతా పోయి శుద్ధమైనటువంటి ఆ వాలుకా క్షేత్రం అవుతుంది. అది ఇసుకతో ఉంటుందన్నమాట. అంటే ఇదివరకు రోజుల్లో నదులన్నీ బాగుండేవి,
ఇప్పుడంటే నదీ తీరాలన్నీ కూడా రకరకాలైనటువంటి కాలుష్యంతో నిండిపోతున్నాయి తప్ప మరి ఇదివరకు నదీ తీరాలను చాలా పవిత్రంగా అట్టే పెట్టుకునేవారు. సరే, ఇప్పటికైనా నదుల మధ్యలో ఉండేటటువంటి ఈ ఇసుక తెన్నెలు ఉంటాయి కదా, అవి చాలా పవిత్రమైన అన్నమాట. అంటే మంచి నీటి ప్రవాహంతో అందులో ఏ దోషాలు లేకుండా అన్నీ కూడా పూర్తిగా కడిగి దాన్ని శుద్ధి చేసి ఉంటుంది. అంచేత అక్కడ కూర్చొని చేసేటటువంటి సంకల్పం లేక జపం అనేది ఈ గోశాలలో చేసేదానికంటే 10 రెట్లు ఎక్కువ ప్రభావం కలిగి ఉంటుంది. నదీ తీరంలో చేసేటువంటి జపం కంటే దేవాలయంలో కూర్చుని చేసే జపం అంతకంటే 10 రెట్లు ఎక్కువ ప్రభావం కలది అని అంటారు. అంటే దేవాలయాల్లో నిరంతరం కూడా మంత్రోచ్చారణ, ఆరాధన ఇలాంటివన్నీ కూడా జరుగుతూ పవిత్రంగా దాన్ని అట్టే పెడుతూ ఉండేవారు కనుక దానికి ఉండేటువంటి ప్రభావం ఈ నదీ తీరం కంటే కూడా అధికము, 10 రెట్లు ఎక్కువ. దేవాలయంలో చేసేటటువంటి జపాదుల కంటే కూడా పర్వతం మీద చేసేటటువంటి జపం అంతకంటే 10 రెట్లు ఎక్కువ ప్రభావము. ఎందుకనంటే ఈవేళ మనం చూసేటువంటి పర్వతాలు ఏవి కూడా నిన్న ఈవేళ ఎవరు తయారు చేసినవి కాదు, ఆ రకంగా ఫామ్ అయినవి కూడా అంతకంటే కాదు. భూమి ఏనాడు ఏర్పడిందో అప్పటి నుంచి శుద్ధంగా ఉండేటటువంటి స్థానాలు కదా పర్వతాలు అంటే. చేత వీలైనంత వరకు పర్వతాల పైన జనాలు ఆవాసాలు కూడా ఇదివరకు రోజుల్లో ఏమి ఉండేవి కావు. ఇప్పుడు మనకేంటి ల్యాండ్స్కేపింగ్ బాగుంటుంది కదా అని అక్కడికి పోయి అక్కడ ఇళ్ళు వేసుకుని అక్కడ ఉండడం ప్రారంభం చేశారు. కానీ ఇదివరకు రోజుల్లో జనాలు కింద ఉండేవారు, పర్వతాల మీద సహజంగా జనాలు అయితే ఉండేవారు కనుక అవి పవిత్రంగా ఉంటాయి ఇప్పుడు కూడా. అంచేత మిగతా చోట్ల కంటే 10 రెట్లు ఎక్కువ ప్రభావాన్ని అవిస్తాయి. అంటే అక్కడ చేసే మంత్రజపం కానీ, అక్కడ చేసేటువంటి యజ్ఞ యాగాది క్రియాకలాపాలు కానీ, ఆలోచన కానీ, అభ్యాసం కానీ, అధ్యయనం కానీ ఇవన్నీ కూడా ప్రభావం అనే. పర్వతాల్లో కూడా పర్వతం పైన ఉండేటటువంటి ఒక సన్నిధి, ఒక ఆలయం ఉందనుకోండి, అది ఇంతకంటే ఇంకా ప్రభావం కలిగినది అన్నమాట. ఇలాంటి పర్వతాల్లో పర్వత రాజ్యంగా కీర్తి పొందినటువంటిది హిమాలయం కదా. హిమాలయో నామ నగాధిరాజ అని అంటారనమాట. అంటే పర్వతాలకి అది రాజు హిమాలయం అనేది. అలాంటి హిమాలయాల్లో ఉండేటటువంటి దైవస్థానాలు అనుకోండి, ఇప్పుడు బద్రీనాథ్, అక్కడ కేదార్నాథ్, ఇలాంటివన్నీ కూడా అక్కడ ఉండేటటువంటి స్థానము పవిత్రం, దేవ సన్నిధానము పవిత్రం, అక్కడ చేసేటువంటి అనుష్ఠానాలు కూడా పవిత్రం. సో వాటికి ఉండేటువంటి ప్రభావం ఇంత అని చెప్పడానికి అలవి కాదు, అంత ప్రభావం కలిగినవి అవన్నీ కూడా అన్నమాట. సో మంత్రానికి జపానికి ఉండేటటువంటి చోటు ఎంత ఉపకరిస్తుంది అనేది మనకి తెలియచెప్పేటటువంటి ఒక విధానం ఇలా సాగుతూ ఉంటుందన్నమాట. అందుకోసమని కృష్ణుడు మొట్టమొదట అర్జునుడికి 6వ అధ్యాయం ప్రారంభంలో 11వ శ్లోకం దాకా వచ్చినప్పుడు యోగ సాధన చేసేటప్పుడు నువ్వు ఎలాంటి స్థానాన్ని ఎన్నుకోవాలి అని చెబుతూ, లేదా ఒకవేళ ఆ స్థానం మామూలుగా ఉండేదే అయినా దాన్ని నువ్వు ఏ రకంగా పరిష్కరించుకోవాలి, నీవు కూర్చుని చేసేటటువంటి స్థానానికి ఎలాంటి స్థితి కల్పించుకోవాలి, ఇది ఆయన చెప్తున్నాడు. శుచౌదేశే ప్రతిష్టాప్య స్థిరం ఆసనమాత్మనః నాత్యుచ్ఛ్రితం నాతి నీచం చేలా అజిన కుశోత్తరం అంటూ ప్రారంభం చేశాడు. ఇంకా ఇలా చెప్తూ పెడుతున్నాడు ఆయన. మొట్టమొదట స్థాన శుద్ధిని గురించి ఆయన ప్రస్తావన చేస్తున్నాడు అనమాట దీంట్లోను. ఇప్పుడు మనకి స్టాచ్యూ ఆఫ్ ఈక్వాలిటీ రామాంజుల వారు ఉండేటటువంటి స్థానం ఒకటి ఉంది కదా, దానికి శ్రీరామనగరం అని పేరు. ఈ శ్రీరామనగరంలో మొట్టమొదట ఒక రామాలయం ఏర్పడింది అక్కడ. ఆ రామాలయం ఏర్పడేటప్పుడు అక్కడికి దాన్ని శంకుస్థాపన చేయించాలి అని వచ్చినటువంటి ఓ పండితుడు ఆ స్థలాన్ని చూసి ఒక మాట చెప్పాయండి. ఇది
చాలా గొప్ప స్థానం ఇది. ఎందుకనంటే ఇది కూర్మాకారంలో ఉంది. కూర్మాకారంలో అంటే మధ్యలో ఎత్తుగా ఉండి, ఒక తాబేలుకి ఎట్లాగైతే వెనకాతల వీపు ఉంటుంది కదా, మధ్యలో ఎత్తుగా ఉంటుంది, చుట్టూ కిందకు ఉంటుంది, అలా దిగుతుంది అనమాట. ఈ స్థానం అట్లా ఉంది. అలా ఉండడం చేత ఇక్కడ ఏ కార్యక్రమం చేసినా అద్భుతంగా జరుగుతుందండి అని అప్పట్లో ఆ ఫౌండేషన్ వేసేటప్పుడు, అంటే పునాది రాయి వేసేటప్పుడు ఆ పండితుడు చెప్పాడనమాట. అది వాస్తవాన్ని చూస్తే ఆ స్థానం అట్లానే కనిపిస్తుందండి. ఏదో కామధుక్ అని అన్నట్టుగా అది ఏదైనా పని అక్కడ ఆరంభం చేసేటప్పుడు ఇంత సంకల్పంతో ప్రారంభించేస్తే అది త్రివిక్రములాగా ఇంత కార్యక్రమం అవుతుంటుంది. మొట్టమొదట అక్కడ రామాలయం కట్టాలి అని ప్రారంభం చేశారు. ఆ రామాలయానికి ఎంత ఒక చిన్న సన్నిధానం, దానికి చుట్టూ అంతా ఒక పెద్ద హాలు. ఎవరైనా వెళ్ళి అక్కడ కాసేపు ధ్యానం చేసుకోవాలంటే చక్కగా కూర్చుని చేసుకునేటట్లుగా ఉండాలి. ఇలాగ దాన్ని కట్టుకోవాలి. దానికి చుట్టూ అంతా కూడా ఏదో మనకి ఏదో మొక్కలు గిక్కలు ఉండే ఒక తోటలాగా ఉండాలి. ఇంతే అనుకుని ఆరంభం చేస్తే అది క్రమంగా అది ఎలా పెరిగిందో ఎవరికీ తెలియదు. కానీ అది పెరిగి కింద రాముడు, ఆ రాముడి పైన రంగనాథుడు, ఆ రంగనాథుడి పైన ఆయనకి మూలస్థానమైనటువంటి వైకుంఠనాథుడు, ఇలాగా 3 తలాల్లో ఉండేటటువంటి ఒక పెద్ద ఆలయం తయారై కూర్చుంది అక్కడ. నిజానికి అలా చెయ్యాలి అని అనుకుని ప్రారంభం చేయాల, కానీ అది నేల యొక్క ప్రభావము. మన గోదాదేవి చెప్తుందండి, ఓంగు పెరుం సెన్నెలూడు కయ్యలుగడ అంటుంది తిరుప్పావేలో 3వ పాసురంలో. ఏదైనప్పటికీ కూడా అక్కడ త్రివిక్రముణ్ణి స్మరించుకుని చేసే కార్యక్రమం కావడం చేత ఒక ధాన్యపు గింజ నాటినా అది త్రివిక్రముళ్లాగా మొత్తం అంత ముల్లోకాలు వ్యాపించినట్టుగా ఇంతలావు కాండంతో ఇన్ని గింజలు దాంట్లో వచ్చేట్టుగా అలా పెరిగిపోతాయి సుమా అని తమాషాగా ఓంగి ఒలగళందా అనేటువంటి ఒక పాసురంలో చెప్తుందన్నమాట. అలాగా ఇక్కడ ఇంత సన్నిధానం కావాలి అని ఆరంభం చేస్తే మన భారతదేశంలో అతి తక్కువగా ఉండేటటువంటి త్రితల దివ్య దేశాల్లో ఒకటిగా ఇది తయారైందనమాట. ఎక్కడో గోష్ఠీపురం అని అక్కడ ఒకటి ఉంది, అలా 3 తలాల్లో ఉండేది. మరి ఎక్కడో మదురైలో ఒక సన్నిధానం ఉంది, అట్లా ఉండేదేదో. అలాగా వేళ్ల మీద లెక్క పెట్టడానికి వీలయ్యేటటువంటి సన్నిధుల్లో ఒకటిగా 3 తలాల్లో 3 మూర్తులు నిత్యారాధన అందుకునేట్టుగా ఏర్పడింది. సరే, అది ఒకటి అయితే ప్రశాంతంగా ఉండాలి, పట్నపు వాతావరణానికి దూరంగా ఉండాలి, పట్నపు కాలుష్యానికి ఇది ఎక్కడ అందకుండా ఉండాలి, హాయిగా ఇక్కడ చక్కగా వేదాధ్యయనం జరగాలి, వేదాలు చదువుకుంటూ పిల్లలంతా కూడా చక్కగా పెరగాలి అని అక్కడ ఆరంభం చేస్తే, ఇక్కడ ఇది రాగానే పక్కన ఒక ఎయిర్పోర్ట్ వచ్చింది. దాని తర్వాత అక్కడ వెంకటేశ్వర స్వామి వారి యొక్క నామాలు రాసినటువంటి ఓ 1100 కోట్ల ఓం నమో వెంకటేశాయ అనేది భక్తులంతా మొత్తం ప్రపంచంలో అన్వేపించి రచించినటువంటి నామాలన్నీ వచ్చి అక్కడ చేరి అక్కడ ఒక ఆనంద విమానం ఏర్పడి, ఆనంద విమానం ఏర్పడగానే వెంకటేశ్వర స్వామి అక్కడికి వచ్చాడు. వెంకటేశ్వర స్వామి రాగానే ఆయన గురువుగారు అయినటువంటి రామానుజుల వారు వచ్చారు. అది ఒక స్టాచ్యూ ఆఫ్ ఈక్వాలిటీ. అది రాగానే పక్కన 108 దివ్య దేశాలు వచ్చాయి. అసలు ఏ రకమైనటువంటి డిస్టర్బెన్స్ లేకుండా ప్రశాంతంగా ఉండాలి అనుకుని అక్కడికి చేరితే అక్కడ మొత్తం ప్రపంచం అంతా అక్కడే ఉంది అన్నట్టుగా చేరిందనమాట. అక్కడ అంటే వామనుడిలాగా సంకల్పం చేస్తే అదొక త్రివిక్రమ స్వరూపాన్ని ధరించిందన్నమాట. అది నేలకుండేటటువంటి సారం, నేలకుండేటటువంటి శక్తి. ఒక్కొక్క చోట స్థానానికి అట్లాంటి ప్రభావం ఉంటుంది. అక్కడికి వెళ్ళి ఏ సంకల్పం చేసినా అది అనేక రెట్లుగా క్రమంగా పెరిగిపోతూ ఉంటుందన్నమాట. ఇది స్థానం యొక్క ప్రభావం.
కొన్ని చోట్ల సహజంగానే నేలకు ఆ శక్తి ఉంటుంది. ఇతరమైనటువంటి కాలుష్యాలు ఏవి చేరని చోట అయితే అట్లాంటి ప్రభావం నేలకు ఉంటుంది. ఒకవేళ అట్లాంటివి అక్కడ సహజంగా దానికి లేకపోయినా ఆ నేలలో ఉండేటువంటి ఇతర ప్రభావాలు అక్కడుండి ఏదైనా సాధించాలి అని అనుకునే వాళ్ళ మీద పడకుండా ఉండాలి అని అంటే దాన్ని మనం ఏం చేసుకోవాలి? దాన్ని శుచి అయినటువంటి స్థానంగా తయారు చేసుకోవాలి. ఏమిటి శౌచంగా అక్కడ అని అంటే అక్కడ చక్కగా గోమయంతో అలకాలి, దాని మీద చక్కటి ముగ్గులు పెట్టుకోవాలి. ఇవన్నీ కూడా సహజమైనటువంటి వస్తువులతో తయారు కావాలి. దాని మీద ఒక చక్కటి చెక్కతోటి తయారు చేసినటువంటి ఒక పీటను ఏర్పాటు చేసుకోవాలి. ఆ పీట మీద దర్భలతో చేసినటువంటి ఒక ఆసనాన్ని ఏర్పాటు చేసుకోవాలి. దాని మీద చిత్ర ఆసనం లాంటిది ఒకటి ఏర్పాటు చేసుకోవాలి. దాని మీద ఒక తెల్లటి వస్త్రాన్ని ఏర్పాటు చేసుకోవాలి. ఇవన్నీ ఒక్కొక్కటి ఆ భూమికి ఉండేటటువంటి ఇతర ప్రభావాల నుంచి విడదీసేవే. ఇంత ప్రతిదీ కూడా కనుక అది పైన ఎవడైతే ఉంటాడో వాడికి ఈ ప్రభావాలు అంటకుండా ఉండేటట్టు చేస్తే ఆ పైన కూర్చున్నటువంటి వ్యక్తి చేసేటటువంటి సాధన ఏదైనా అది సవ్యంగా ఫలోన్ముఖం అవుతుంది. అంచేత శుచౌ దేశే ప్రతిష్టాప్య ఏం చేయాలి? స్థిరం ఆసనం, తను కూర్చునేటటువంటి మనం ఉండడానికి అవకాశం ఇచ్చే చోటేదో దానికి ఆసనం అని పేరు. సో అలాంటి దాన్ని ఎలా ఉండాలి? అది కదులుతూనో ఇలా పైన కూర్చుంటే ఇలా ముందరికి జారిపోయేటట్టో లేకపోతే వెనక్కి జారిపోయేటట్టో అలా ఉండకూడదు. అది స్థిరంగా వీడు దాని మీద ఉండగలిగేటట్లుగా వీడిని చెయ్యాలి. చేత అట్లాంటి ఒక ఆసనాన్ని ఏర్పాటు చేసుకోవాలి. తన కోసమని చేస్తున్నాడు కనుక చేత ఆసనం స్థిరం ప్రతిష్టాప్య ఎలా ఉండాలి? పైగా అది నాత్యుచ్రితం నాతి నీచం, మరీ ఎత్తుండడానికి వీల్లేదు. ఎందుకంటే తన ఆ సాధన సమయం అయిపోయింది అనుకోండి, అయిపోయిన తర్వాత అతను కిందకి దిగాలి అని అంటే మళ్ళీ ఏదో పైనుంచి ఒక జంప్ చేయాల్సినటువంటి స్థితి రాకూడదు. ఎక్కాలంటే మళ్ళీ దాని మీదకి ఏదో పైన ఒక మెట్లేవో పెట్టుకుని ఆ మెట్ల మించి ఎక్కాల్సినటువంటి స్థితి రాకూడదు. అంచేత మరీ ఎత్తుండడానికి వీల్లేదు. పైగా ఇంకో ప్రమాదం ఏమిటి? కూర్చుని దాని మీద తను ఏదైనా సాధన చేసేటప్పుడు ఏదో కారణం చేత మధ్యలో ఒక్కొక్కసారి ఏదో కాస్త నిద్ర లాంటిది వచ్చిందనుకోండి, దాని మీద ఎప్పుడైనా కప్పున ఊగినప్పుడు కింద పడితే మళ్ళీ దెబ్బ తగిలేట్టుగా ఉండకూడదు. అంచేత మరీ ఎత్తు ఉండకూడదు. అలా అని ముద్దుగా నేల మీద ఉంటే అది మనకి అది ఒక స్థానంలో మనం ఉన్నటువంటి భావనని మనకి కలిగించడానికి కూడా అవకాశం ఉండదు. అందుచేత అది మరీ బొత్తిగా నేల మీద ఉండకూడదు, అలా అని మరి ఎత్తైనటువంటి స్థానం కాకూడదు. నా అతి ఉచ్ఛ్రితం నా అతి నీచం అంటే మరి కిందకు ఉండకూడదు. అప్పుడు చేల అజిన కుశ, మొట్టమొదట పైన ఉండేటటువంటిది చేలము వస్త్రము, దాని కింద ఉండేటటువంటిది ఒక చిత్రాసనము అంటే రంగులు కలిగినటువంటి మెత్తటి ఆసనం, లేదా అజినము అంటే ఏదైనా సాత్వికమైనటువంటి జింక చర్మం లాంటిది, దానికి కింద ఉండేటటువంటి కుశ దర్భలతో తయారు చేసింది. ఇలా ఇది ఒకదానికొకటి పైపైన ఉండేటట్లుగా పెట్టుకోవాలి. దాని కింద పీట ఉండాలి, అది కూడా చెక్కతో చేసిన పీటగా ఉండాలి. ఏదైనా కూర్చునేటప్పుడు మనం ఎక్కడ కూర్చున్నామో అది మనకి సుఖాన్ని కలిగించాలి, అంతే తప్ప బాధని పీడని కలిగించకూడదు. అంచేత అది గుచ్చుకునేటట్టు కఠిన స్పర్శ కలిగిందో అయిందనుకోండి, ముందర శరీరమే మనకు సహకరించదు. మనం చేద్దాం అనుకునే దానికి మనస్సు ధ్యానము అవి తర్వాత ముందర శరీరం అయితే సహకరించాలి కదా. శరీరమాద్యం ఖలు ధర్మ సాధనం. ఏదైనా ఒంటికి మొట్టమొదటి సుఖం ఉంటే అప్పుడు తర్వాత మనస్సుకు సుఖం కావాల్సింది ఏదో దాన్ని చేసుకోవచ్చు అన్నమాట. ఇలా ఏర్పాటు చేసుకోవాలి. చేల అజిన కుశ ఉత్తరం తత్ర ఏకాగ్రం మనఃకృత్వ, అక్కడ వీడు మనస్సుకి ఏకాగ్రత కలగడానికి కావలసినటువంటి సాధనం ఏదో అది వీడు చేసుకోవాలి అంటూ
సాధనకు కావలసినటువంటి స్థాన శుద్ధి, దీని గురించి అర్జునుడికి ఉపదేశం చేస్తున్నాడు. 6వ అధ్యాయం 11వ శ్లోకం దగ్గర నుంచి తెలుసుకుందాం. జై శ్రీమన్నారాయణ.